అందులో తెరకు పరిచయమైన కట్టమనేని శివరామకృష్ణ అప్పుడైతే మానవుడికి తెలుగు రాష్ట్రంలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఏదన్నా కానీ ఆయన డైరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు ఆయన మనకున్నదల్లా కండ బలం గుండె బలం ఒండి బలం ఇండస్ట్రీలో కొత్త మార్పులు కానీ కొత్త విధానం కానీ కొత్త టెక్నాలజీ కొత్తగా ఏమైనా చేశారు అంటే కృష్ణ ఒక సంవత్సరంలో 18 సినిమాలు రిలీజ్ చేసిన కాలేజీలో నిఖిల్ గురి పెడతాను కదా జనరల్గా అది దేవుడు అని పెట్టారు. నిజంగా ఆ దేవుడు అని ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో వేళ విశేషం కదండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో దేవుడే. మీ అందరికీ తెలుసు ఆయన ఎప్పుడు నన్ను ఒక పౌరాణిక సినిమా చేయమని అడిగేవాడు. చాలా బాగుంటావురా ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవాడు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ మై లైఫ్ టైం ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను.